జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. మండలంలోని పల్లె పండుగ 2.0లో భాగంగా రేబాకలో పాలిటెక్నిక్ కాలేజ్ వరకు మరియు బగులవాడ గ్రామంలో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న కొత్త సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, పింఛన్ల పెంపు కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేశామని గుర్తు చేశారు. సంక్రాంతి అనంతరం అర్హులకు గృహాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి అధిక నిధులు తీసుకుని రావడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, అనకాపల్లి మండల జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, గంగుపాం జగదీష్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కర్రి బాబీ, బౌలవాడ ఎంపీటీసీ తోటాడ విజయ్, భరత్ బాబు, బంటు రవి, కొసిరెడ్డి త్రినాథ్, బోండా లక్ష్మీనారాయణ, కరణం పవన్ కుమార్, ఆళ్ల శ్రీను, ఇంటి తాతారావు, తలారి కాశీనాయుడు, మాటూరు సన్యాసమ్మ, గనిరెడ్డి రాజు, కరణం నాయుడు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.